హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్లు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అండి, నా డెలివరీ వ్లాగ్ అనమాట. డెలివరీ ఎలా జరిగింది ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారనమాట. మీ లైక్స్ కూడా చాలా ఇంపార్టెంట్, తప్పకుండా లైక్ చేయండి. నేనైతే ముందు రోజు అనెస్థీషియా టెస్ట్కి అయితే వెళ్తున్నాను అనమాట. వెళ్ళి అనెస్థీషియా టెస్ట్ అయితే కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చూసారు కదా, కమ్మలు అండ్ నల్ల పూసలో వేసుకున్నాను. పిచ్చి కమ్మలు పెట్టుకున్నానండి, ఎందుకంటే వాళ్ళు గోల్డ్ అయితే ఏం పెట్టుకురావద్దన్నారు కాబట్టి అన్ని ఇంటి దగ్గరే పెట్టేస్తున్నాను. అండ్ ఫుడ్ కూడా తింటున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ 4:30 అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి నాకైతే నైట్ అస్సలు నిద్ర పట్టలేదండి. ఎందుకంటే సీ సెక్షన్ అని కాదు, నార్మల్గా డెలివరీ అవుతుంది కదా, టెన్షన్ ఏం లేదు కానీ బట్ ఎందుకో నిద్ర అయితే పట్టలేదు, ఉంటుంది కదా అదే మైండ్లో. ఇంకా అందుకని చెప్పి మార్నింగ్ లేచేసి ఇంకా అందులో ఏంటంటే ఆపరేషన్కి ముందు ఇన్ని గంటలని తినకుండా ఉండాలంట. సో అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగే లేచి ఏదైనా తింటే చిన్న స్నాక్ లాగా తిందామని చెప్పేసి లేచేసామన్నమాట. నేను, మా హస్బెండ్, మా మమ్మీ లేచి రెడీ అవుతున్నాము. మిగతా వాళ్ళు స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మా హస్బెండ్ కూడా బ్రష్ చేస్తున్నాడు, ఇంకా నేను కూడా బ్రష్ చేద్దాము అనేసి అనుకుంటున్నా. ఇంకా ప్యాకింగ్ చేస్తున్నానండి, ఏమన్నా పెండింగ్స్ ఉన్నాయేమో అని చెప్పి అన్నీ సర్దుకుంటాం, మళ్ళీ అక్కడికి వెళ్ళి కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని చెప్పేసి. అండ్ కొన్ని నేను సర్దా కదా, మా మమ్మీకి కూడా చెప్తున్నాను అనమాట ఎక్కడ ఏమున్నాయి అనేసి. అండ్ కమ్మలు పెట్టుకొని రింగ్స్ కూడా పెట్టుకుంటాను కదా, ఆ రింగ్స్ అవన్నీ కూడా తీసేసాను. బ్రాస్లెట్ కూడా పెట్టుకుంటాను, అది కూడా తీసేసాను. మొత్తం తీసేసి ఈ ముందే సర్దేశాను అనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళి అద్రాభద్ర కన్ఫ్యూజన్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి ఇంకా ఏమన్నా ఉన్నాయా అని కూడా థింక్ చేస్తూ ఉన్నాను. మార్నింగ్ ఇంకా బ్రష్ చేసేసి ముందైతే చాయ్ అండ్ బిస్కెట్స్ అయితే తింటున్నాను. ఈ 2 బ్యాగ్స్ అయితే సర్దానండి, తీసుకెళ్ళేవన్నమాట. ఆల్రెడీ బ్యాగ్స్ సర్దేది మీరు చూసారు. బేబీ కోసం సపరేట్ బ్యాగ్ అయితే పెట్టాను. ఇంకా బ్రష్ చేసి బిస్కెట్ అండ్ టీ కూడా తింటున్నాను, ఎందుకంటే నాకు 11 o'clock ఆపరేషన్ ఉందన్నమాట. వాళ్ళు ఏంటంటే ఇన్ అవర్స్ ముందు తినకూడదు అని చెప్పేశారు, వాటర్ కూడా తాగకూడదు అని చెప్పేశారు. సరే మళ్ళీ ఆ టైంకి ఆకలి అవుద్దని కొంచెం ఇంకా ఇప్పుడు దేవుడికి దండం పెట్టుకొని బయలుదేరుతున్నాం అనమాట. మా హస్బెండ్, నేను, మా తమ్ముడు, మా మమ్మీ, మా అక్క కూతురు బయలుదేరామన్నమాట. ఇంకా వాళ్ళు ఏంటంటే సి సెక్షన్ టైంలో మా అక్క, మా అమ్మమ్మ, మా అత్త వాళ్ళందరూ వచ్చారనమాట. ఇంకా మేమైతే బయలుదేరి అడ్మిషన్ అయితే తీసుకున్నాం. వెళ్ళగానే చూసారు కదా, ఇక్కడైతే అడ్మిషన్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఐసీయూలోకి వెళ్ళానండి. వెళ్ళేసిన తర్వాత అక్కడ నాకు ఎదురుగా కొంతమంది పేషెంట్స్ అయితే ఉన్నారు. ఏంటంటే డ్రెస్ చేంజ్ చేసుకోమన్నారు. ఆ తర్వాత ఇంకెవరిని అలో చేయరంట, ఫోన్ అలో ఉండదు, ఎవరిని కూడా అలో చేయరంట. ఇంకా నేను ఒక్కదాన్నే పడుకొని ఉండాలన్నమాట. యాక్చువల్గా నేను అప్పుడు వెళ్ళేసి వచ్చి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దాము, ఉండండి ఒక్క నిమిషం డ్రెస్ చేంజ్ చేసుకునే ముందు మా ఇంట్లో వాళ్ళకి చెప్పేసి వస్తానని చెప్పి బయటకు వచ్చి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఇంకా వాళ్ళు పంపించారంట, మీరు కూడా రావడానికి లేదంట, ఏదైనా పని ఉంటే పిలుస్తారంట, లేకపోతే మిమ్మల్ని పిలవరంట అని చెప్పేశాను. ఇంకా మా మమ్మీని, మా హస్బెండ్ని పిలుస్తారంట అటెండర్స్గా. ఇంకా ఇప్పుడు వచ్చేసి సి సెక్షన్ అయిపోయింది. ఆ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి సెక్షన్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఏదైతే ఫస్ట్ ఐసీయూలో బెడ్ మీద పడుకుంటామో అదే బెడ్ ఇంటికి వచ్చేంతవరకు అదే బెడ్ ఉంటుందన్నమాట. ఇప్పుడైతే సి సెక్షన్ అయిపోయింది. మా హస్బెండ్ ఏదో అడుగుతున్నాను, నన్ను చెప్తున్నాను అనమాట. ఇంక ఇది లిఫ్ట్లో నుంచి నన్ను 4th floor నుంచి 3rd floorకి షిఫ్ట్ చేస్తున్నారు, రూమ్కి షిఫ్ట్ అయితే చేస్తున్నారనమాట. ఇంకా రూమ్కి అయితే షిఫ్ట్ అవుతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు ఎలర్జీ అవుతుందా లేదా అని చెప్పి ఒక ఇంజెక్షన్ అయితే సి సెక్షన్కి వెళ్ళే ముందు వేశారండి, అదే అనమాట ఇది. అండ్ అక్కడ రాశారు ఏమి వాళ్ళు చేశారు అనేది. అండ్ రెయిన్బో హాస్పిటల్ ట్యాగ్ అనేది ఆల్రెడీ ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. బేబీకి అండ్ మదర్కి ట్యాగ్ అయితే ఇస్తారు. ఇంకా నా నేము అండ్ నా డేట్ అవన్నీ కూడా క్లియర్గా రాశారనమాట. ఇంకా నేను రూమ్కి అయితే షిఫ్ట్ అయ్యాను. బేబీని నా పక్కనే పడుకోబెట్టారనమాట. వాళ్ళే డ్రెస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. టిఫిన్ తింటున్నాను. ఇప్పుడైతే ఈ వీడియో తీసే ముందు అసలు నా సిచ్యువేషన్ చెప్పక్కర్లేదనమాట. మొత్తం బాడీ క్లీన్ చేశారు, ఫస్ట్ టైం లేపి నడిపించారనమాట. పడుకున్నప్పుడైతే చాలా ఈజీగా నడుస్తానని కూడా చెప్పాము హస్బెండ్కి. బట్ మనం అనుకున్నంత ఈజీ ఉండదు. వన్స్ వాళ్ళు లేపగానే అసలుకి నాకైతే ఫుల్ పెయిన్, చెమటలు పట్టేసాయి, కళ్ళు తిరిగిపోయాయి, చెమటలు పట్టేసాయి. ఎంత పెయిన్ అంటే అంత పెయిన్. కాకపోతే ఏంటంటే, ఇంత పెద్ద ఆపరేషన్ చేసినప్పుడు ఆ మాత్రం పెయిన్ అయినా వస్తుందిలే అనుకొని ఇంకా కొంచెం కూల్ అయిపోయాను. అప్పుడైతే ఫుల్ చెమటలు బట్టి
పడబోయానమాట. నర్సులు కూడా చాలా సపోర్టివ్ అనిపించారండి. నాకైతే చాలా బాగా నచ్చింది ట్రీట్మెంట్ వైజ్ అయితే. చాలా బాగా సపోర్ట్ చేశారు. పట్టుకోవడం కానీ అసలు తుడిచేటప్పుడు కానీ నాకైతే ఎంత బాగా అనిపించిందో వాళ్ళైతే. ఇంక ఇప్పుడు వచ్చేసి నాకు పెసరపప్పు రైస్ అండ్ పెరుగు అనమాట. మా అమ్మమ్మ చెప్తుందనమాట, పెసరపప్పు రైస్ ఇవ్వడం ఏంటి, ఒకప్పట్లో మాకు అసలు ఇచ్చేవాళ్ళు కాదు, కుట్లకు చీములు వస్తాయి అనేవాళ్ళు, ఏంటి గౌరవం అని చెప్పి అంటుందన్నమాట. ఇంకా చూడండి పుచ్చకాయ కర్బూజకాయ అవి కొంచెం ఇచ్చారనమాట. చేతులైతే ఒక చెయ్యి ఎంత లావును వాసిందో చూడండి. ఈ క్యాన్వే వల్ల అసలు ఫుల్ వాచిపోయిందనమాట. భలే పెయిన్ఫుల్ అనిపించింది. ఇంకా మా అమ్మమ్మ అదే చెప్తుంది, మా ఒక టైంలో ఇలా ఉండేది కాదు, ఇక్కడ ఏందమ్మా ఇంత వెరైటీగా పెడుతున్నారు ఫుడ్ అనేసి. ఇంకా చూడండి బ్లడ్ కూడా క్లాట్ అయ్యి వెనక్కి వస్తుంది అనమాట నాకు దీంట్లో నుంచి. ఎందుకంటే ఇంకా అంత పెయిన్ఫుల్ మనకి వేస్తూనే ఉంటారు. ఇంకా మా అక్క వాళ్ళు వచ్చారు. ఇంకా మా అక్క కూతురికి అయితే అసలుకి చెప్పలేని ఆనందం అనమాట. అసలుకి హోమ్ కమింగ్ వీడియోస్కి ఎలా రెడీ చేసిందండి. అసలు ఏం ఫెసిలిటీస్ లేకపోయినా చాలా బాగా చేసిందనమాట. నెక్స్ట్ వ్లాగ్స్లో వస్తాయి చూడండి. ఇంకా మా అక్క వాళ్ళంతా ప్యాంపరింగ్ చేస్తున్నారు వాడిని. వచ్చి చూడడానికి వచ్చారన్నమాట. నెక్స్ట్ డే 11 o'clock అట్లాగా ముందు రోజు చూశారు, తర్వాత రోజు వచ్చారు. మా అమ్మమ్మ వచ్చేసి ఉగ్గినితో పాలు పోస్తుంది మా అబ్బాయికి. ఏంటంటే ఇంకా మా అమ్మ తడుతుంది నిద్రపోతున్నాడు అని చెప్పేసి. ఏంటంటే మా అమ్మమ్మ 10 మందిని సాకిందండి, 10 మంది పిల్లల్ని చూసుకుందనమాట. ఆమెకి బాగా తెలుసు. ఇంక అందుకని అప్పుడెప్పుడుదో ఉగ్గిని కూడా పాత కాలపు ఉగ్గినితో పోస్తుంది అనమాట. వాళ్ళు వచ్చి బాటిల్ స్పూన్ ఇచ్చారు కానీ అదంతా కంఫర్టబుల్గా లేదని దీంతో పోసారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మా షూట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే రెయిన్బో హాస్పిటల్లో మేము ప్యాకేజ్ తీసుకున్నాం కదా, ఆ ప్యాకేజ్లో బేబీ షూట్ కూడా ఉందన్నమాట. సో ఇంకా లాస్ట్ డే కాబట్టి ఇంకా బేబీ షూట్ అయితే చేస్తున్నారు. చిన్నగా మీకు తెలుసుగా రౌండ్గా ర్యాప్ చేసి అలాగా అండ్ 2-3 పోజులు అయితే చేశారండి. ఇంకా నేను మొత్తం చూపించలేదనమాట. ఇది వచ్చేసి రూమ్ టూర్. రూమ్ వచ్చేసి ఎంట్రన్స్ బాత్రూమ్ అనమాట. ఆ తర్వాత వచ్చేసి టీవీ ఉంది చూసారు కదా, 2 చైర్స్ అండ్ మనం అడ్జస్టబుల్ టేబుల్ అనమాట తినడానికి బెడ్ మీదకి అంతా. ఇక్కడ వచ్చేసి కబోర్డు, దానికి కీస్ కూడా ఉంది చూడండి, కీస్ లాక్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా ఇది ఎందుకు కట్టన్ వేసానంటే బేబీ కొంచెం ఏసీ ఎక్కువ వెళ్తుందని చెప్పి కట్టన్ వేసాను. నాకేమో ఫుల్ చెమట, వాడికేమో ఫుల్ చలి అలా ఉండే అనమాట మాదైతే. ఇంకా అందుకని కట్టన్ వేసేసాను. ఇక్కడ వచ్చేసి వచ్చిన వాళ్ళు పడుకోవడానికి అనమాట, మనతో పాటు ఉండే వాళ్ళకి. ఇంకా ఈ టేబుల్ కూడా ఇచ్చారు, చాలా బాగా అనిపించింది నాకైతే. టేబుల్లో కూడా మాకు ఏంటంటే విండో రూమ్ వచ్చిందనమాట. అసలు భలే అనిపించింది. అవుటర్ రింగ్ రోడ్ అంతా కనిపిస్తుంది, మార్నింగ్ ఎండ్ వస్తుంది, చాలా బాగా అనిపించింది. నేనైతే అక్కడ కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేసేదాన్ని అనమాట. మరి అదే హాస్పిటల్ జోన్లో ఉండకుండా. ఇంక ఇక్కడ వచ్చేసి కింద చిన్న డస్క్లు కూడా ఇచ్చారనమాట. నేను ఇంకేం చేశానంటే ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంకా మా అమ్మమ్మ నేను బాబు ఉన్నామన్నమాట. ఇంకా వాళ్ళంతా నైట్ నిద్రపోలేదని చెప్పి వెళ్ళారు. ఇవి వచ్చేసి లంచ్ ఇవన్నమాట, లంచ్ డిన్నర్ అవి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారనమాట. అండ్ రూమ్లో వచ్చేసి ఇలాగ ఒక ప్లేట్ వాటర్ పెట్టుకోవడానికి అండ్ గ్లాసు ఇచ్చారు. ఇంక ఇవన్నీ ఇంట్లో థింగ్స్. ఇది చూడండి బాటిల్ స్పూన్ అని చెప్పా కదా, అదనమాట వాళ్ళే ఇచ్చారు. డిస్పోజబుల్ ప్యాంటీస్ అండ్ బేబీకి డైపర్స్ అండ్ కొన్ని మెడిసిన్ అవన్నీ ఇచ్చారు. అవన్నీ అక్కడే ఉన్నాయి. వైప్స్ కూడా ఇచ్చారు. అన్నిటికీ మనీ ఉంటుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం బెడ్ అడ్జస్టబుల్ అనమాట, పైకి కిందకి ఇట్లా చేసుకోవచ్చు అనమాట, మనకి ఎలా కావాలంటే అలా. ఇది వచ్చేసి బెల్, దాని మీద క్లిక్ చేసామంటే ఇక్కడ వచ్చేసి లైట్ వస్తుంది అనమాట. పైన కనెక్షన్ ఉంది కదా, అక్కడ లైట్ వెలుగుతుంది. ఆ లైట్ వెలిగినప్పుడు నర్సులు అనే వాళ్ళు వస్తారనమాట. మనకి ఏది కావాలంటే కూడా దాన్ని క్లిక్ చేస్తే నర్సులు వచ్చేస్తారు. ఇది టెలిఫోన్ వచ్చేసి మనకి ఏదైనా ఫుడ్ ఎక్స్ట్రా కావాలన్నా లేకపోతే మనతో పాటు ఉండే వాళ్ళకి ఫుడ్ కావాలన్నా కాల్ చేసామంటే వాళ్ళు ఫుడ్ పంపిస్తారనమాట. ఇంకా అలాగనమాట. రూమ్ అంతా అలా ఉంది, చాలా బాగుంది. అండ్ ఈరోజు డిశ్చార్జ్ ఉంది. డిశ్చార్జ్కి అయితే ఎంత టైం 4-5 hours తీసుకుంటారండి. అబ్బా చాలా వరస్ట్ అనిపించింది. ఇది ఒక్క విషయమే నాకు అస్సలు నచ్చలేదనమాట. ఎక్కువ తీసుకొని నైట్ ఎప్పుడో ఇంకా డిశ్చార్జ్ చేశారనమాట. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.